ఇలాంటి పిచ్చి కేసులు నిలబడవు. ఆయనంతటా ఆయనే సంధి ప్రలాపంలో ఆయన పేలటం, ఇలాగా విపరీతంగా మరి ఇన్ని సభలు వరుసగా రోజుకు 2 సభలు, మరి వరుసగా రోజుకు ఒక 2 ఊర్లో 2 సభలు పెట్టినప్పటికీ కూడా మరి అంతమంది జనం వస్తున్నారంటే మరి ఇంకంతకంటే ఇంకేంటి ఇండికేషన్ పోతుందనే కదా ఈ ప్రభుత్వం. సో అంచేత అది చాలా స్పష్టంగా ఆ జనస్పందన అంతా ఈ ప్రభుత్వం మీద ఆ ప్రజలకున్న ఆక్రోశాన్ని, నో డౌట్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. కానీ ఆ ప్రేమతో పాటు ఈ ప్రభుత్వం మీద ఉన్న ఆక్రోశాన్ని, కట్టలు తెంచుకున్న ఆవేశాన్ని తెలియజేస్తుంది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో ఈరోజు సుప్రీంకోర్టులో మరి సరే సాక్షి ఛానల్ చూసా ఇందాక, ఆడేమేస్తాడో చూద్దాం. అసలు ఇది అన్ని ఛానల్స్లో చంద్రబాబు గారికి విజయం, జగన్కి ఎదురు దెబ్బ అని రాశారు. కానీ నీలి ఛానల్స్ అనుకుని ఉంటాయి కదా, సాక్షి లాంటివి, ఇంకా దాని అసోసియేటెడ్ ఛానల్స్, చంద్రబాబు ఊరటట, జగన్కి దెబ్బ కాలేదు. కానీ అసలు ఆ నోటీస్ ఇవ్వకుండా కొట్టేశారని రాయకుండా ఏమని రాస్తారంటే సహకరించాలి, దర్యాప్తుకి సహకరించాలి అని ఆదేశించిన సుప్రీంకోర్టు అంట. అది దర్యాప్తుకి దీనికి సంబంధం లేదు, మేము ఈ బెయిల్ రద్దు మేము కన్సిడర్ చేయట్లేదు, నోటీస్ కూడా ఇవ్వము, మేము కొట్టేస్తున్నాం. మీ ఏదన్నా మీకు సహకరించకపోతే, బెయిల్లో ఉన్న హైకోర్టు ఇచ్చిన బెయిల్ కండిషన్లు ఫాలో అవ్వకపోతే అప్పుడైనా హైకోర్టుకి వెళ్ళాలి ముందు. ఆ హైకోర్టు ఫాలో అయ్యారు, తప్పేమీ లేదు అంటే మళ్ళీ మూసి కూర్చోవలసిందే. కానీ అవేమీ రాయకుండా ఎంత ప్రజల్ని మభ్య పెడుతున్నారు అనేది ఆ నీలి ఛానల్స్. అంటే బ్లూ ఛానల్ అంటే బాగా, నీలి ఛానల్ అంటేనే కొంచెం సభ్యతగా ఉంటుందని అనిపించి ఆ నీలి ఛానల్ అని చెప్తున్నా. సో అది ఆ రకంగా సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో న్యాయం చంద్రబాబు గారి పక్షానే ఉంది కాబట్టి తప్పకుండా తీర్పులన్నీ అనుకూలంగానే వస్తాయి అన్నది నా మనోభావన. అలాగే రావాలని కోరుకుందాం. అంతిమంగా ధర్మం జయిస్తుంది. ఇలాంటి దుర్మార్గాలు, తప్పుడు కేసులు ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయని, కొట్టుకుపోవాలని కోరుకున్నాం. ఈరోజు